सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో మిలారప్ప గారి జీవిత చరిత్ర గురించి వివరించుకుంటున్నాం. ఈ మిలారప్ప గారి జీవిత చరిత్ర ఆధ్యాత్మిక శోధానికి మూలం. అంటే ప్రిన్సిపల్ అంతా కూడా ఆధ్యాత్మిక శోధానికి మూలం. మనం లౌకికానికి కూడా దాన్ని అనుసంధానం చేసుకుంటే ఆయన చెప్పిన విధానాలన్నీ కూడా మనకు మూలం. అంటే ఆధ్యాత్మిక పరంగా సాధన ఎలా చేయాలి? సాధన అంటే ఏంటి? అభ్యాసం. ఏ పనికైనా అభ్యాసమే. మన ఇంటి పని, వంట పని, తోట పని, ఏ పనికైనా సాధన కావాల్సిందే. ఈ సాధనకి ఏ విధంగా చెప్పాడో అదే విధమైన విధానాన్ని మన జీవితాన్ని కూడా అన్వయించుకుంటూ రావాలి అనే విషయమే మనం గ్రహించగలగాలి. ఇది ఆయనకు సంబంధించింది, దేవుడికి సంబంధించింది, సాధనకు సంబంధించింది, సన్యాసం సంబంధించింది అని మాత్రం పక్కన పెట్టకూడదు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ రావాలి. ఏ మహాత్ముడు ఏ వాక్యం చెప్పినా ఆ వాక్యాన్ని మనకు అనుసంధానం చేసుకుంటూ రావాలి. ఈయన మీద విషప్రయోగం జరిగింది. అంటే ఈయన చంపాలని ప్రయత్నం చేశారు. ఎందుకని? ఇది బాగా పేరు వస్తుంది కాబట్టి. ఆధ్యాత్మికతలో అంటే ఓర్వలేనితనం కొంత ఉన్నప్పుడు ఇతని మీద కూడా విషప్రయోగం జరిగినప్పుడు దాన్ని ఏం చేశాడు? భగవంతుడు ఆజ్ఞగా తీసుకున్నాడు. నేను చేయవలసిన పని అంతా పూర్తయిపోయింది. భగవంతుడు ఈ రూపంలో నాకు విషయం ఇప్పించి ఈ శరీరాన్ని త్యజించమని చెబుతున్నాడు అని దీని బాగు కోసంగా నేను ప్రయత్నం చేయకూడదు. మరి ఈ శిష్యులంతా ఏం చేస్తారు? మీరు ఈ విధంగా బాధపడుతున్నారు కదా, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, మీకోసం పూజలు చేస్తాము, మీకోసం డాక్టర్ తీసుకొస్తాము అన్నప్పుడు దేనికి ఆయన సమ్మతించలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పని పూర్తి అయిన తర్వాత ఇంకా అలా ఉండడానికి వారికి మనస్కరించదు. అది పద్ధతి కూడా కాదు. ఒక ఇంటికి వచ్చాము, పనికి అప్పగించాము, ఆ పని పూర్తి చేసిన తర్వాత ఆ ఇంట్లోనే ఉంటాం కదా, వివాహానికి వెళ్ళాము, అయిపోయిన తర్వాత మనం బయట వెళ్ళిపోతాం కదా. అట్లాగే అనుకున్నాడు, దానికోసం నేను ప్రయత్నం చేయను. దేనికోసంగా? నేను ఆరోగ్యం పడాలని మాత్రం నేను జరగను. మృత్యును త్వరగా రాణించుకోవడమే నా జరగాలి, కానీ ఆ జబ్బు తగ్గాలని కానీ పూజలు మాత్రం నేను చేసుకోను. ఎందుకని వచ్చిందంటే జననము అంటే అక్కడి నుంచి ప్రయాణం ఎక్కడికి? జననం తర్వాత మరణం. మరణం అయిన తర్వాత మన ప్రయాణం ఎక్కడికి? మళ్ళా జననమే. మరి రావడం వల్ల ఉపయోగం ఉంది? మళ్ళా నేను పుట్టబోతాను అంటే బాగా లౌకికంగా చెప్పండి. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో చెప్పిన శ్లోకానికి అర్థం ఇదే. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అనే భావన వాళ్ళకు ఉంది. మనం ఆ స్థితిలో మనం లేము. అటువంటి ప్రయోగాలు మనం చేయకూడదు. జబ్బు వస్తే డాక్టర్ పోవాల్సిందే, మాత్రలు మింగాల్సిందే. ఆయన చెప్పాడు కదా, నేను కూడా మింగనండి, నేను కూడా సాధకుడనండి అనే ముసుగులో మాత్రం ఉండకూడదు. అయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఇంకా తీవ్రంగా అంటే ఆధ్యాత్మికంగా ఇంకా తీవ్రంగా తన శక్తి విజృంభ చేయడానికి సంసిద్ధులుగా ఉండాలి. ఆ జబ్బు ఇంకా పెరగాలి, సరి వదిలిపెట్టాలి. అందుకే వాళ్ళు ఎట్లా అంటే మహాత్మత కూడా ఈ శరీరాన్ని ఒక నెత్తి మీద బరువుగా భావిస్తారట. ఇప్పుడు ఆ శక్తి నుంచి బరువు ఉంది అనుకోండి, కొంత నడిచిన ఏమవుతారు, ఎప్పుడెప్పుడు ఇది దించేస్తామా అని అనిపిస్తారు కదండి. ఆ స్థితిలో వాళ్ళు ఉంటారట. ఆ శరీరం వాళ్ళకి భారంగా ఉంటుందట. అందుకని ఆ వచ్చే జబ్బు కూడా ఇంకా ఎక్కువ చేసుకొని త్వరగా శరీరం వదిలిపెట్టాలని అది భావం ఉంటుందట. మృత్యువు కూడా సంసిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు మృత్యువు కూడా సంసిద్ధంగా ఉండాలంటే విరితనం కదా. చావు రెడీగా ఉండడం ఏంటి? ఆ పదం విచిత్రంగా ఉంది. సంసిద్ధిగా ఉండాలి, తయారుగా ఉండాలంట. అంటే రెడీగా ఉండమంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? అది వచ్చినా
బాధపడాల్సిన అవసరం లేదు అనే భావన గుర్తు చేయడం. ఎవరికి? మనకి. చావు వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు, అది వస్తుంది పోతుంది అనే విషయం దృఢపడాలంటే బుద్ధుడు చెప్పిన మృత్యుని ధ్యానించడమే. ఆ హెచ్చరిక ద్వారా ఏమవుతుందంటే గబగా పనులు చక్కబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మృత్యు సంసిద్ధుగా ఉండాలన్నాడు. సంసిద్ధుడిగా ఉండాలంటే ఎప్పుడు వస్తుంది? దిగిపోయా. ఎక్కడ సంసిద్ధుడిగా ఉంటాం మనం? సంసిద్ధుడిగా ఉండాలని చెప్పాడు. ఎప్పుడు వస్తుంది? ట్రైన్ పాదానికి వస్తుందంటే మనం రెడీగా పెట్టుకుంటాం, అంతే కదా. మరి మృత్యు సంసిద్ధుగా ఉండాలని చెప్పాడు, ఎప్పుడు వస్తుంది? తెలియదు కదా. అంటే ఇది అర్థం ఏంటి? భయపడాలని ఉద్దేశం కాదు, అది వచ్చే లోపల నువ్వు చేయమని పనులను చక్కబెట్టారని అర్థం. ఎంతవరకు నువ్వు సమాజానికి మంచి చేయాలనుకుంటున్నావు అంతవరకు మంచి, ఎంతవరకు నీతిగా ఉండాలనుకుంటున్నావు అంతవరకు నీతిగా వచ్చి పోస్ట్ పోడ్ అనేది ఉండకూడదు. అర్థమే ఉంటుంది కదా. సంసిద్ధులుగా ఉండాలని పదానికి అర్థం అది. ఎప్పుడు తెలియకపోతే నేను రెడీగా ఉంటాను అని ఆలోచించు. కాబట్టి అది ఇప్పుడు మనకి తెలియదు. పుట్టుక తెలియదు, మానవ తెలియదు, మిగతా తెలుసు మనిషి. కాబట్టి సంసిద్ధం అంటే ఎప్పుడు తెలియదు. కాబట్టి మనం చేయవలసిన పనులన్నీ కూడా చక్కచక్క చేసి పెట్టు. అప్పుడు అది వచ్చినా కూడా బాధ ఉండదు. ఇవి చేయలేకపోయామే అని ఆలోచన రాదు. అక్కడికి వచ్చి దాన్ని ముచ్చి దేవత నేను తీసుకుపోతానని ఏంటంటే స్వామి ఒక 4 గంటల టైం అని అడిగాడు వాడు. అంటే ఏంటి? ఇంతకాలం వాడు ఏ పని చేయలేదు, అంటే సమాధాన పనికి వచ్చే పని ఏది చేయలేదు. పోనీ తన కోసం తను పని చేసుకున్నాడా అంటే అది లేదు. 4 నెలలు టైం అడిగాడు, అంటే ఈ 4 నెలల్లో నేను చేస్తానని. పత్తిని జీవించగల 70 సంవత్సరాలు చేయని వాడు 4 నెలలు ఎలా చేయగలుగుతాడు? సంవత్సరం అంతా పాఠం చదవకుండా ఎగ్జామ్ రేపు అంటే ఇప్పుడు చదివితే రాయగలడా? ఆ ఎగ్జామ్ 5 నిమిషాలు 5 నిమిషాలు అంటే ఆయన ఊరుకుంటాడా? అర్థం ఎదుర్కొంటున్నా. అంత విషయం చెప్తున్నాను అక్కడ. ఒకడేమో 4 నెలలు టైం అడిగాడు, ఇంకొకడేమో నేను రెడీగా ఉన్నాను అన్నాడు. ఇద్దరు మీరు ముచ్చి దేవత. ఒకడే 4 నెలలు టైం అడిగాడు, నేను రెడీగా ఉన్నాను అన్నాడు. సంతోషం అన్నాడు. అంటే ఏంటి? విజయ పనులు చేసాడు, పోవడమే తర్వాత. అది అవగాహన అంటే. అలాగే చెప్తాడు, ఆ మృత్యుని కూడా సంసిద్ధిగా ఉండు. నేను మహాత్మా గారి ఉపదేశాన్ని అనుసరించి, అంటే వాళ్ళ గురువు గారు, నా అంతటి నేనే జబ్బు తగ్గించుకోవడానికి అవసరమైన పద్ధతులు నాకు తెలుసు. నా జబ్బు వచ్చి నేను తగ్గించుకున్న సామర్థ్యం నాకు ఉంది, కానీ నేను తగ్గించుకోను. ఎందుకంటే వచ్చిన పని అయిపోయింది, ఇంకా అయిపోయిన తర్వాత నేను ఉండడం ఉపయోగం ఉండదు కదా. నా జబ్బు తప్పించుకోవడానికి దేవతలు ప్రార్థించే అవసరం లేకుండానే ఎలా తగ్గించుకోవాలో నాకు తెలుసు. మీరు పూజలు చేస్తాము, ప్రార్థన చేస్తాము నా కోసమే మీరు అంటున్నారు. వాళ్ళు తగ్గించేది నేను తగ్గించుకోగలను. ఆ సామర్థ్యం నాలో ఉంది, కానీ నేను తగ్గించుకోను. నాకు సమయం వచ్చేసింది కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోవాలి. మనసు చేత రూపొందించబడింది ఈ శరీరం. ఈ శరీరము మనసు చేత రూపొందించబడినది. అతి దివ్యమైన జ్యోతిలో లయింపవలసిన సమయం వచ్చింది. కాబట్టి దీని గురించి ఎటువంటి క్రతువులు పూజలు చేయనక్కర్లేదు. మనసు చేత రూపొందించబడి ఈ శరీరం ఉన్నదే. నేను ఉన్నాననుకునేది మనసే, నేను లేదనుకునేది మనసే. నిద్రపోతున్నాము, కలగంటున్నాము, ఈ శరీరం ఏం పని చేయదు, కానీ కలగంటున్నా ఉంటున్నాం. ఆ కళ విషయాన్ని చెప్తున్నాం. అంటే ఏంటి? మనసు చేత ఈ శరీరం ఉన్నదే, ఇది దివ్యమైన జ్యోతిలో లయింపజేయవలసిన సమయం వచ్చింది. ఈ శరీరాన్ని దివ్యమైన జ్యోతిలో లయింపజేయాల్సిన సమయం వచ్చింది. దివ్యమైన జ్యోతి అంటే మన సినిమాలు చూపిస్తున్న జ్యోతి అట్లా కలిసిపోయి దేవుడు కలిసినట్టుగా అనిపిస్తుంది, అదే కదా. సరే, అదే మనకి అర్థమయ్యేది చూపిస్తున్నాడు. ఆ దేవుడు కలిసిపోవడం అంటే ఆ దేవుడు ఎవరు? పంచభూతాలు. ఆ పంచభూతాలు ఈ జ్యోతి లయం అవుతుంది. ఈ జ్యోతి లయమైనప్పుడు ఇంకా నేనని ఉండదు, నాదే అని ఉండదు, మనమనే ఉంటుంది. కాబట్టి మనసుని శరీరం ఉన్నదే ఆ దివ్యమైన జ్యోతిలో లయింపజేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ముత్యం ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి, ఇప్పుడే మన గతం ఎలా ఉన్నా మనకు తెలియదు. ఇప్పుడు
ఈ దివ్యమైన జ్యోతి అంటే భావం అనుకున్నాం. అనంత కథ లయం కావాలి అంటే అందరూ ఒకటి అనే భావంలో నా మనసు లయం కావాలి. మనసే ప్రధానం. మిమ్మల్ని ఇష్టపడాలన్నా, మిమ్మల్ని ఇష్టం లేకుండా చూడాలన్నా, మీ మీద ప్రేమ ఉండాలన్నా, మీ మీద ద్వేషం ఉండాలన్నా ఈ మనసే కారణం. కాబట్టి ఇటువంటి శరీరాన్ని ఏం చేయాలి? దివ్యమైన జ్యోతిలో లయింపజేయడానికి సమయం నాకు ఆసరమయ్యింది. అంటే ఇది అర్థం ఏంటి? ప్రతి క్షణము జ్ఞానంలో లయం కావాలి. ప్రతి సమయం అయిందన్నాడు. ప్రతి క్షణము జ్ఞానంలో లయం కావాలి. ఆ సమయం వచ్చేసింది అంటే ఏంటి? నువ్వు పోస్ట్పోన్ చేయబడతా. ఏ పని రేపనే పని ఉండకూడదు. రేపనే పని ఈరోజు ఏ పని ఈ క్షణము అనే పదం వాడతారు కదండి. అది దాని అర్థం. మనం చేయవలసిన పని సమయం వచ్చేసింది. కాబట్టి దీన్ని అనుసరించి ఎటువంటి క్రతువులు పూజలు చేయడానికి అవసరం లేదు. అంటే ఈ దేహం నిలబడడం కోసంగా పూజల పునస్కారాలు అవసరం లేదు. ఎప్పుడెప్పుడా అని లయం కావాలని ఆతురపడుతూ ఉంటారు. దానికోసంగా ఆపుదలంటూ ఉండదంటున్నాడండి బిలారెప్ప. లౌకికమైన ప్రజలు చాలా చెడ్డ కర్మలు చేసి బాగా పాపాలు మూటగట్టుకుని ఉంటారు కనుక అటువంటి వారికి చావంటే భయం. ఎవరికి భయము? పాపాలు చేసినాం కాబట్టి ఏం శిక్ష అనుభవిస్తామో నాయన, చచ్చిపోతానని, చావు రాకుండా ఉండాలి అనుకుంటారు. పాపాలు చేయని వాడికి భయం ఎందుకు? బాగా చదువుకున్నాడు పరిస్థితి భయమా చెప్తే అర్థమవుతుంది. చదువురాడికి భయం. పరిస్థితి పోస్ట్ పడితే బాగుండే, పోస్ట్ పెట్టిన మాత్రం సలహకపోతే తర్వాత సంగతి అంతే. అదే చేతుడు ఈ ఎటువంటి లౌకిక ప్రజలు చాలా చెడ్డకర్మలు చేసి పాపాలు మూటగట్టుకుంటారు కనుక అటువంటి వారికి మరణం తర్వాత ఎక్కడ దండన వస్తుందో అని మరణం సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేసుకోవాలని వాళ్ళకి ఆలోచన కలుగుతుంది. అందుకని పూజలు చేస్తాను నేను. ఇప్పుడు నా సంగతి అర్థమైంది. ఇప్పుడు నా సంగతి ఇది. పూజ పుస్తకాలు చేసుకుంటూ నేను చావు రాకూడదు, నా చావు ఇంకొక అన్నారు, నీకు 100 సంవత్సరాలు అన్నారు, ఇప్పుడు తలుచుకుంటామన్నారు. తమ్ముడు కొడితేనా ఇంక 20 సార్లు పిలుచు అన్నాడు. చూడు ఎట్లా ఉంటుంది నాకు ఇప్పుడు తెలుస్తావు. అంటే ఏ చావు సేవ్ అయిపోతామో కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటాం. అంటే కోర్టులో కేసు వేస్తే వాయిదాలు వేసుకున్నట్టుగా ఎప్పటికీ తీర్పు తిరిపాల్సిందే. లోన్ తీసుకుంటే అంటే పోస్ట్పోన్ చేస్తే ఇప్పుడు కట్టాల్సిందే కదా. అందుకని కట్టదాల్చుకున్నవాడు పోస్ట్పోన్ చేసుకుంటా కూర్చుంటాడు. కట్టేవాడు ఈ పేడ ఎందుకంటే కట్టేస్తా పని అయిపోతురా అని కట్టేస్తాడు. కాబట్టి ఎవరు పోస్ట్పోన్ చేసుకుంటారు? ఎవరు పూజలు చేసుకుంటారు? ఎవరు మృత్యు హోమాలు చేసుకుంటుంటారు? భయంతో కొంచెం మృత్యు హోమాలు చేసుకుంటారంట. నేను చూశాను. ఒకరికి ఏదో గండమని చెప్పారంట. ఒక పిల్లవాడికి గండమని చెప్పారండి. మృత్యు యాగం చేసుకుంటే మంచిదని చెప్పారండి. స్వయంగా చూశాను. మృత్యుంజయ హోమము ఆ పిల్లవాడికి చేశారండి. ఆ పిల్లవాడి వయసు 10 సంవత్సరాల లోపలే, 10-11 లోపలే ఉంటుంది. మృత్యు హోమం చేశారు, అన్నీ చేశారండి. చేసిన నెలకంతా స్కూల్ బస్ యాక్సిడెంట్ అయింది. హోలీ క్రాస్ దగ్గరే ఎక్కడోగా ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? పూజ చేసుకోకూడదని కాదండి, పూజ చేయకూడదని కాదండి. ఏదో ఇది బయటపడాలి అని మాత్రం కాకుండా ఉండాలి. కాబట్టి అటువంటి భీతి ఉన్న వాళ్ళకి కర్మ సిద్ధాంతం నమ్మినవాడు ఇప్పుడు ఏం చేయడండి. కర్మ సిద్ధాంతం నమ్మినవాడు వీటి కోసం పాకులాడాడు. ఇది చేస్తే ఆ గండం తప్పుతుందేమో, ఇది చేస్తే ఆ తప్పు తగిలిపోతుందేమో, నేను పాపం చేశాను కాబట్టి కొంతమందికి అన్నం పెడితే ఆ పాపం పోతుందేమో. పాపం చేయడం ఎందుకు? దానికోసం పాకులాడేది ఎందుకు? ఇక్కడ రామూర్తి డాక్టర్ ఒక ఆయన ఉన్నారండి, తెలుసు, ₹2 డాక్టర్, విన్నారా? ఆయన ఎదిగిపోయేసి బాగా లావు అయిపోయిన వాళ్ళు, అయ్యా అతిగా తినడం ఎందుకు, మీరు వాకింగ్ చేయడం ఎందుకు, ఎందుకు పరిగెత్తారు మీరు అని అన్నాడండి. అతిగా తినకుండా మీకు వాకింగ్ అవసరం లేదు కదా.
కాబట్టి అటువంటి వారు చావు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు నాయన. అందుకు కోసంగా మందులు పుచ్చుకుంటారు, దానాలు చేస్తారు. ఆ మృత్యు దినాన్ని మాత్రం పూజలు పురస్కారాలతో వాయిదా వేయడానికి ఎప్పటికీ వీలు కాదు. మనం ఎంత మేరకు మన ఆయుష్ అనేది మనమే నిర్ణయించుకుంటున్నాము. ఉదాహరణకి మనిషికి 120 సంవత్సరాలు జీవించాలి ఆయుష్ అని పెద్దలు చెప్పున్నారట. మరి మనిషి ఎందుకు 70, 80, 60కి ఆగిపోతున్నారు అంటే 120 సంవత్సరాలు కదా, 1 సంవత్సరం 1 శ్వాస అనుకున్నాం. 1 సంవత్సరం 1 శ్వాస అనుకున్నాం. సంవత్సరానికి 1 శ్వాసే పీల్చాలి. అంటే 360 రోజులకి 1 శ్వాస. 1 శ్వాస అంటే 360 లెక్కేసుకుంటాం. కొన్ని సెకండ్లు అంటే ఈరోజు నేను ఒక 10 సెకండ్లే అంటే కాలికి చూద్దాం, 10 సెకండ్లే నా శ్వాస పీల్చాలి అన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటా. 10 సెకండ్లు కాకుండా 20 సెకండ్లు పిలిస్తే 10 నిమిషాలు ఖర్చు అయిపోయింది. అది ముందుగా ఎలా పిలుస్తున్నాను? అది ఆవేశం వస్తుంది, అతిగా ప్రేమ ఏర్పడిన రిలేటివ్లో వస్తుంది. అతి సంతోషం వచ్చింది అనుకోండి, బ్రీతింగ్ ఎలా ఉంటుందా? తేడా రాదా? అలాగే ద్వేషం వచ్చినా తేడా వచ్చిందా? మరి ఈ రెండు ఎవరు తగ్గించుకుంటున్నారు? ఆయన తగ్గిస్తున్నాడా? మనమే తగ్గించుకుంటున్నాం. మనమే తగ్గించుకొని మళ్ళీ అదే డబ్బులు ఇచ్చి నాకు ఆగిపోయింది ఆయన వస్తాడు, ఆయన పూజ చేస్తే వస్తాడు. నువ్వు తగ్గించుకో, నువ్వే కాగబెట్టుకుంటుంది. నువ్వు కాగబెట్టుకున్న తర్వాత ఆయన తగ్గిస్తాడు. కాబట్టి ఇక్కడ పూజల పురస్కారాల ద్వారా వాయిదా వేయడానికి అవకాశమే లేదు మృత్యువుకి. ఎందుకు మృత్యు చెప్తానంటే అలర్ట్గా ఉండండి, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే మనం ఒక ఎగ్జామ్ పోయినప్పుడు వార్నింగ్ బెల్ కొడతారు 5 నిమిషాల ముందుగా వస్తారు కదండి. అప్పుడు ఏం చేస్తాం? మనం చక్కచక్కగా చూసుకుంటాం, ఏదో తప్పుపోయి చూసుకుంటాం, గబగబా మళ్ళీ ఆ పేపర్ పెట్టుకుని భయంతో వెరిఫై చేసుకుంటాం. అది తెలిసింది మనకి ప్రతి క్షణం వార్నింగ్ బెల్లే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, తర్వాత ఉంటే నమ్మకం ఉంటారా? అంటారా? లేదు. నా మాట కూడా కాదండి, భారతంలో చెప్పాడు. ధర్మరాజు దగ్గరికి ఒకడు సహాయం వచ్చాడంట, రేపు రా అన్నాడంట. భీముడు పక్కనే అవుతా ఉన్నాడంట. భీముడు ఎందుకు రా అవుతున్నావు అనంట. అంటే రేపటి వరకు నువ్వు బతుకుతావు, నీకు గ్యారెంటీ ఉంది అన్నాడంట. అర్థమైందా? కాబట్టి నా మాట కాదు, ప్రతి ఒక్కటి ప్రమాణం. కాబట్టి ఏ పని మంచి పని చేయాలంటే దానికి ఆలోచనే ఉండకూడదు. చెడ్డ పని కంటే ఆలోచించవచ్చు. అదే భారతంలో కూడా కర్ణుడు తలస్నానం చేస్తున్నాడంట, వెండిగిని పెట్టుకోవాలంట. వెండిగిలు పెట్టుకుని చేసుకుంటారు వాళ్ళ, బంగారం వెండి అనుకున్నాం. ఒకడు వచ్చి అయ్యా అన్నాడంట, ఎడం చేతి చేశాడంట. ఎడం చేతి ఇప్పుడు దానం చేయాలంట. అన్నారా? చేతిని ఇవ్వాలంటారు. ఎడం చేస్తామంటే వాడు అడిగాడు, ఏంటి ఎడం చేతి దానం కాదు? ఏమో ఇటు నా మనసు మారిపోద్దేమో అన్నాడంట. ఇది ఇటు వచ్చేటప్పటికి నా మనసు మారిపోద్దేమంటాడంట. అంటే అర్థమైంది. ఒకసారి అట్లా అనిపిస్తుందండి. మొక్కుంటా నేను అప్పటికప్పుడు చేస్తే ఆ సడగ కొంచెం పోస్ట్ పడి అనుకోమా ఆలోచిస్తా, ఆ మొక్కులు ఏమి తగ్గిస్తామనే సంగతి. మీరు కాదండి, నా విషయం చూసుకుంటున్నా. కాబట్టి మృత్యువును కూడా వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ ఏం చేసినా మరణను వాయిదా వేయలేము. మరి నా గతి ఎట్లా అని భయపడ్డ వారు ఎవరైనా ఉంటే వారికి మరణం సమీపించే లోపల ఏం చేయాలో నేను చెప్తాను. మీరేమన్నారు? మృత్యువుని భయపడబోతున్నారు. మరి నా గతి ఏంటి? నేనేం చేయాలి? మృత్యు ఇప్పుడు నాకు తెలియదు కదా. అంటే ఇప్పుడు నేను చెప్తా, మీరు ఏం చేయాలో నేను ఉపాయం చెప్తాను, దాన్ని మీరు ఆచరించాలి. కాబట్టి ఇప్పుడు నాకు తెలియదు అన్నారు, అలాంటి మంచి పని చేయాలన్నారు. ఏ మంచి పని నాకు తెలియదు అని మీరు అంటున్నారు. అదే నా గతి ఏంటంటే, మీరేమో తని చేశారు, మరి మన సంగతి ఏంటి? ఇక్కడ నా గతి అంటే ఏమో ఏంది మనందరి సంగతి అన్నప్పుడు చెప్తున్నాడు. మీ మాటలు వింటుంటే మాకు భయం కలుగుతుంది. నల్లరప్ప గారు,
మీరు అలా చెప్పేసి మాకు భయంగా ఉంది. మంచి చెప్తే భయమే కదా ఎవరికన్నా. బిలాల శత్రువుడు భయమే అందరికీ. ఏమవుతావేమో, మనం కరెక్ట్గా ఉన్నామా లేమా అని భీతి పడతా ఉంటాం కదా. అలాగే ఆ ఉపాయం చెప్పమన్నాడు. లౌకికమైన సర్వకార్యాలకు యత్నాలకు ఒకటే ఫలితం ఉంటుంది. అదేమిటంటే దుఃఖం. లౌకికమైన సర్వకార్యాలకు సర్వయత్నాలకు ఒకటే ఫలితం ఉంటుంది, అదే దుఃఖం. అదేంటి? లౌకికమైన పనులు చేస్తే సర్వ పనులు చేసినప్పటికీ కూడా ఫలితం ఒకటే, దుఃఖం అంట. లౌకికమైనవన్నీ కూడా దుఃఖమేనంటారా? లౌకిక ప్రయత్నం చేస్తున్నా, చదువుకున్నా, ఉద్యోగం రావాలి, ఉద్యోగం సరిగా రాలేదు, ఉద్యోగం వచ్చింది, వాళ్ళు వాడేమంటాడేమో, ఆ నిరంతరం మొదలు పడుతున్నప్పుడు దుఃఖం అవునా కదా? ప్రతి ఒక్కటి. నాకు వివాహం అయింది, బిడ్డలు పుడతారో లేదో, పుట్టారు, సకరంగా ఉంటారో లేదో మళ్ళీ దుఃఖమే. ఆ తర్వాత వాళ్ళకి చదువు వస్తుందో రాదో దుఃఖమే, వాళ్ళకి మంచిగా సీటు వస్తుందో లేదో దుఃఖమే. అందుకని లౌకికమైన సర్వకార్యాలకు కూడా ఒకటే ఫలితం, దుఃఖంలోనే ఉన్నాము. సంతోషంగా ఉన్నామని చెప్పేవాళ్ళు మీరెవరు ఉంటే ఉండొచ్చేమో కాక, లేని వాసానికి మాట్లాడుకుంటున్నాం. అదే నీకు తద్దినం తెచ్చిపెడుతుంది. ఏది? లైవ్ గౌరవం చేసుకునే వాళ్ళకి అదే నీకు తద్దినము. తద్దినం అంటే ఏంటి? మనమనే చంపుకున్నట్టు లెక్క, మనమనే బాగా. అసలు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అసలు ఏడుంది దుఃఖం? దేనివల్ల దుఃఖం వస్తుంది చెప్పండి? అజ్ఞానం వల్ల, తొందరపాటు వల్ల, నిర్లక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. వీటి వల్లే దుఃఖం వస్తుంది. అజ్ఞానం, ఒక పని చేయాలని తెలియకపోవడం వల్ల, ఉప్పును తప్పుగా భావించడం వల్ల ఆ పని చెడిపోతే దుఃఖం వస్తుందా? నిర్లక్ష్యం వల్ల, రేపు చదువుకుంటాను పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల ఫలితం తారుమారైతే దుఃఖం వస్తుందా రాదా? ఒక వస్తువు కొనాలనుకున్నాడు, ఒక పెద్ద టీవీ కొనాలనుకున్నాం, లేదా పెద్ద ఫ్రిడ్జ్ కొనాలనుకున్నాం, ఆలోచన లేకపోవడం వల్ల అది పనిచేస్తుందా లేదా, మెకానికల్ తీసుకుపోకుండా నా సొంతంగా నాకు డబ్బులు నేను కొనుక్కొని చేసామనుకోండి, అది ఏమైతే నాకు దుఃఖం ఉంటుందా ఉండదా? ఇంద్రియ నిగ్రహం లోపం వల్ల దుఃఖం మనకు వస్తుంది. అంటే తద్దినం ఎందుకు పెడుతున్నాను సంగతి వివరించుకుంటున్నామంటే, మనమే దుఃఖం తెచ్చుకుంటున్నాము. దుఃఖం అనేది ఎక్కడి నుంచి రాదు, అది మనలోనే ఉంది, మనమే తెచ్చుకుంటున్నాము అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని అటువంటి కారణం తద్దినం పెడుతుంది. లాభ నష్టాలతో అవి అంతమవుతాయి. లాభం వచ్చినా బాధే, నష్టం వచ్చినా బాధ. లాభం ఎందుకు బాధ అండి? మళ్ళీ కోట్లు వచ్చేసినాయండి. గవర్నమెంట్ లెక్క చెప్పండి. కానీ నిద్రపోతా, నేనేమన్నా నిద్రపోతుందా? దుఃఖమే కదా అది కూడా, అవునా కదా? లాభం ఎక్కువ వస్తుంది. ఒక వస్తువు మీద ఒక 100 రూపాయలు కొన్నాను అనుకోండి, 50 రూపాయలు పెట్టుకుని లాభం పెట్టుకున్నా, 10 రూపాయలు లాభం పెట్టుకో ప్రశాంతం ఉంటాం. 100 రూపాయలు 50 వస్తాయని పెట్టుకున్నా, ఒక డిమాండ్ నేను ఏర్పరిచిన ఒక వస్తువు దొరకదు అనుకోండి, 10 రూపాయలు వస్తేనే 100 రూపాయలు చేస్తుంది. ఆ డబ్బుని యాడ్ పెట్టుకోండి. నేను జలసా ఖర్చు పెడతానండి, ఇంకా దొరకండి. జలసా ఖర్చు పెడతావు అంటే 10 రూపాయల టీకి 100 రూపాయలు టీ తాగుతావు. ఆ 100 రూపాయల టీ, ఆ ఏసీ, ఆ 120కి నీకు అనారోగ్యం అవుతుందా కాదా? అందుకని లాభాలైనా నష్టాలైనా అందిస్తున్నాడు. నష్టాలతో కూడా అవి అంతమవుతాయి. ఇష్టమైన వ్యక్తుల కలయికలు విడిపోవడంతో అవి అంతమవుతాయి. ఇష్టంగా కలిసాము, మళ్ళీ విడిపోతాము. తప్పిదే. కలయిక ఒక భ్రమ, విడిపోవడం ఒక భ్రమ. కష్టపడి కట్టిన భవంతులు శిథిలాలు అవుతాయి. ఇవన్నీ లౌకికమైన విషయాలు చెప్తున్నానండి. లౌకికమైన సర్వకార్యాలకు సర్వయత్నాలకు ఒకటే ఫలితము, అది దుఃఖము. నలుగురు కలిసాం, సంతోషం, విడిపోయినాం, దుఃఖం. రెండు ఉందా లేదా? ఆ సంతోషం అధికమైన దుఃఖమే.
అమితమైన ప్రేమ అయినా దుఃఖమే. కానీ అన్నిటికీ మూలం ఆ దుఃఖం ఉంది. కాబట్టి కట్టిన భవంతులు కూడా శిథిలాలు అవుతాయి. జననము మరణంతో అంతమవుతుంది. ఇది బాగా తెలుసుకొని వస్తువులను పోగు చేసుకోవడం మొదట మానుకోవాలి. వస్తువును తీసుకోవడం మానుకోమని చెప్పలే, వస్తువులు పోగు చేసుకోవడం మానుకోవాలన్నాడంటే. అంటే అర్థం చెప్పాలి ఎవరైనా ఇదికేమన్నా? వస్తువులు పోగు చేసుకోవడం అది మనకు ఎంత అవసరం కాదు, అనవసరమైన పోగు చేసుకోవడం దుఃఖమే. సూపర్ మార్కెట్ పోయినండి మొన్న, చూసిన అందరూ పెద్ద పెద్ద బొట్టలు తీసుకొని పోతా ఉన్నారు. నేను పోయి ఒక వస్తువు కోసం పోయినా, అవమానం వేసి టూత్ బ్రష్లు, ఇవి బ్రష్లు, చేపల కట్లు అన్నీ తచ్చొట్లు వేసుకున్నా. బాధపడతా చేసుకున్నా. ఇంట్లోకి అవసరం కూడా ఒక అంటాను మళ్ళా. ఇప్పుడు అర్థమవుతుంది, అనవసరంగా పోగు చేసుకోబోకరా నాయన సంగతి అర్థమనుకుంటున్నాను. అలాగే అనవసరమైన స్నేహాలు. మాకు 10 మంది నాకు ఫోన్ వేస్తున్నారు, వాళ్ళు మ్యాప్ బల్లా మ్యాప్ ఉంటారు నీ దగ్గర. అవునా కాదా? ఇక్కడ వస్తు సంగతే కాదు, ప్రతి ఒక్కటి అనవసరమైన విషయాలు బుర్రలో వేసుకుంటాం. మనసు ప్రశాంతంగా ఉండగలుగుతామా? అనవసరమైన మాటలు ఎంత శక్తి ఎనర్జీ వేస్ట్ అవుతుందా? కాబట్టి మొట్టమొదటి మనం ఏం చేయాలి? పోగు చేసుకోవడం మానుకోవాలి. అనవసరం చేసుకున్నాం ఇక్కడ. అయితే ఇతడు వస్తువులని పోగు చేసుకోవడం ముందు మానుకోండి. ఇవన్నీ మానేస్తే ఏం చేయాలి? అయితే ఇవన్నీ మానేయమన్నారు. ఏం చేయమంటారు అంటే గురువుని వెతుక్కోవాలన్నాడు ఇక్కడ. గురువుని వెతుక్కోవాలన్నాడు అంటే అర్థం ఏంటి? అన్ని వదిలిపెట్టి ఒకరిని బట్టి కాలు పట్టుకోవడం. మన గు అంటే అజ్ఞానము, రు అంటే పాలదొరడం. అంటే ఏంటి? అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రారా నాయన. ఆ జ్ఞానం ఎక్కడుందో దాన్ని వెతుక్కో ముందు. అసతోమా తమసోమా మృత్యోర్మా బ్రహ్మాండం చెప్పారు కదండి. అది చేయాలి, అది వెతుక్కోవడం. బట్టి ఇక్కడ గురువుని వెతుక్కోవాలి అన్నాడు పదవాడు. గురువు వెతుక్కోవడం అంటే జ్ఞానాన్ని వెతుక్కోవడం. జ్ఞానం వెతుక్కుంటే ఏముంది? అనవసరం కొట్టాను నేనా? అనవసరమైన మాటలు మాట్లాడతానా? అనవసర స్నేహం చేస్తానా? అందుకని గురువు అనే పదంలో చీకటిని పారదిలేవాడే తను అజ్ఞానం నుంచి బయటపడాలి. అందుకే దైవము అంటే ఏమిటి? దేవుడు అంటే ఎవరు? ఒక రూపం అనుకుంటున్నాం. దేవుడు అంటే రూపం కాదు, జ్ఞానము. జ్ఞానం కోసం మనం ప్రయత్నించవలే. దైవం అంటే జ్ఞానం, అది గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడి రూపం రాముడు, కృష్ణుడు ఏదో అనుకోవాలి. రాముడు అంటే ధర్మం, కృష్ణుడు అంటే ప్రేమ, అది దైవం అంటే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అది పొందడానికి నువ్వు తీవ్రంగా ప్రయత్నించి. ఏది పొందడానికి? జ్ఞానాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నించి. గురువుని ఎత్తుక్కోవాలన్నాడు, ఎత్తుకున్న దాన్ని నువ్వు ప్రయత్నించి. ప్రయత్నం చేసిన తర్వాత ఆయన చెప్పిన తూచా తప్పక పాటిస్తూ సత్యమైన జ్ఞానాన్ని పొందడానికి నువ్వు తీవ్ర ప్రయత్నం చేయన్నాడు. ఆయన చెప్పినవి తూచా తప్పకుండా. ఇక్కడ ఆయన అంటే మన వ్యక్తి కాదు, మన అర్థం. ఎందుకంటే వ్యక్తి పూజకి మహాత్ములు ఎప్పుడూ ఆస్కారం ఇవ్వలేదు. ఆయన చెప్పి తూచా తప్పకుండా మీరు ఆచరించాలన్నాడు. ఇక్కడ ఆయన అంటే ఎవరు? రూపం కాదు, నామం కాదు. ఇప్పుడు బాబా అనుకుంటానండి. బాబా అంటే ఎవరు? బాబా ఏం చెప్తాడు? అదేమిటి? సర్వశాస్త్రాల సారాంశం ఏదైతే ఉందో అది ఒక స్వరూపంగా వచ్చింది. మనకు కావాల్సిన స్వరూపం కాదు, సర్వశాస్త్ర సారం కావాలి. ఆ శాస్త్రం ఏం చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించగలగాలి. అరిసెలు చేస్తాం, అరిసెలు చేసేది కాదు. అరిసెలు చేయడానికి మార్గం ఏదైతే ఉందో, ఏ వస్తువులు వేస్తుందో అది కావాలన్నా, అరిసెలే కావాలన్నా? మనం అరిసెలు చేయాలంటే ఏం చేయాలి? దానికి ఏమేమి వేస్తారో ఆ తత్వం ఏదో దాన్ని పట్టుకోగలగాలి. ఆ ప్రకారంగా తూచ తప్పకుండా పాటించగలిగితేనే, అంటే ఎంత నిష్పత్తులు వేస్తే ఆ అరిసె తయారవుతుందో ఆ నిష్పత్తులు ఏదో తెలుసుకోగలగాలి. అర్థమైంది అనుకుంటాను.
అట్లాగే చెప్తున్నాడు, తూచా తప్పకుండా పాటించాలి. ఆ జ్ఞానానికి నువ్వు పాటించాలంటే వాళ్ళు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అరిసె చేయడానికి ఏమైతే చెప్పారో దాంట్లో ఒక్క నిష్పత్తి తగ్గినా అరిసె తయారవుతుందా? తయారు కాదు. కాకుండా ఉండాలంటే అందులో ఏ నిష్పత్తులు వేస్తే మంచిగా వస్తుందో, అలాగే మహాత్ములు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించగలిగితే నువ్వు మహాత్ముడు కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానవత్వం నుంచి మానవత్వంలో కూర్చున్నావు, మానవత్వం నుంచి దైవత్వానికి నువ్వు ప్రవేశించాలి, మానవత్వం నుంచి దానవత్వానికి నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. అది చెప్పడం తూచా తప్పకుండా పాటించాలి అంటే ఎవరి మాట అయినా చెప్తా, వినదగు ఎవరు చెప్పినా అని పద్యం విన్నారు ఎప్పుడన్నా? విన్నారా? ముందు వినడం నేర్చుకోగలగాలి. అందుకని ఇక్కడ ఎవరు చెప్పినా తూచా తప్పకుండా నువ్వు పాటిస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీకు జ్ఞానం నీ వశం అవుతుంది. అంతవరకు నువ్వు ప్రయత్నం చేయవలసిందే. అంటే జ్ఞానం లభించేంత వరకు నువ్వు ప్రయత్నం చేయవలసిందే. నువ్వు గమ్యం చేరేంత వరకు నువ్వు ప్రయత్నం చేయవలసిందే. ఆ పాకం తయారైనంత వరకు, అది చెడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి అయినా సరే అది పాకం బాగా వచ్చేంత వరకు నువ్వు ప్రయత్నం చేయవలసిందే. ప్రయత్నం చేయకపోయినప్పుడు నువ్వు సోమరిపోతావు, తిరిగి వాడవుతావు. జీవితంలో కూడా అంతే. నా జీవితం స్టాండర్డ్ అయ్యేంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను, సాధించేంత వరకు. మరి సైంటిస్టులంతా అదే క్వాలిటీగా చేశారండి. అక్కడ నిరుత్సాహపడ్డారు ఎక్కడన్నా? అది మనం గుర్తించాలి. ఇక్కడ తూచా తప్పకుండా సత్యమైన జ్ఞానం పొందడానికి నువ్వు తీవ్ర ప్రయత్నాన్ని చేయండి అని చెప్పాడు. తద్వారా జనన మరణాలకు అతీతంగా ఉండగలుగుతారు. జనానికి మరణానికి అతీతంగా ఉండగలుగుతారు. పుట్టితే సంతోషం లేదు, గిట్టితే బాధ లేదు. అంటే జన్మ రాహిత్యం పొందగలుగుతాడు. అంటే ఇష్టాయిష్టాలు ఎవడైతే జయిస్తాడో వాడు దుఃఖం దరిదాపుల్లో కూడా ఉండడు. ఇక్కడ మరణాలకు అతీతము అంటే అర్థం ఏంటి? మృత్యోర్మాం అమృతంగమయ అన్నాడు. ఏమిటి దాని అర్థం? మృత్యోర్మాం అమృతంగమయ, మృత్యువును కూడా నువ్వు అమృతమయంగా చేసుకో. అమృతమయంగా చేసుకోవాలంటే సత్యము ధర్మాన్ని విడనాడవద్దు. ఆ విడనాడుకుంటే ఆ చావు కూడా నీకు మృతం లేకుండా ఉంటుంది, నాశనం లేకుండా ఉంటుంది. దీనికి ఉదాహరణ అబ్దుల్ కలామే. ఆయన చెప్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చావు తప్పదు ఎవరికైనా, కానీ ఆయన అమృతమయంగా చేసుకున్నాడా లేదా? చివరి శ్వాస వరకు ఆయన ఏం పని చేశాడు? టీచింగ్ ఇస్తానే ప్రాణం వదిలాడు. తెలీదా? తెలుసు, అర్థమైందమ్మా అబ్దుల్ కలాం. ఇప్పుడు ఆయన యొక్క చావు అమృతమయంగా ఉందా లేదా? అమృతమయం అంటే నాశనం లేకుండా ఆయన పేరు చిరస్థాయిగా ఇప్పటికీ ఉందా లేదా? అదండి మృత్యోర్మ అమృతంగమయ అంటే మన జీవితాన్ని మొత్తం నశించలేకుండా, అంటే ఏమిటి? ఎప్పటికీ చిరంజీవుడే, చిరస్మరణీయుడిగే అలా చేసుకోవాలి ఈ మృత్యువుని అని దాని అర్థం. ఎందుకంటే ఇతడు ఇలా చేస్తే మృత్యువునికి అతీతంగా నువ్వు ఉండగలుగుతావన్నాడు. అంటే మృత్యువు అంటే చనిపోవడం, నశించిపోవడం. అలా చెప్పే పెద్ద జీవితం మనం చుట్టూ చేసామనుకోండి, నువ్వు నశించు, చిరస్థాయిగా అలాగే గుర్తుండిపోతావు. ఇప్పుడు అబ్దుల్ కలాం కానీ, స్వామి వివేకానంద కానీ, గాంధీ మహాత్ముడు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అబ్రహం లింకన్ కానీ, నెల్సన్ మండేలా కానీ, వీళ్ళు చనిపోయారా? వాళ్ళ మరణానికి అతీతంగా వాళ్ళు లేరా వాళ్ళు ఇప్పుడు? అదండి మన జీవితం కూడా మరణానికి అతీతంగా ఉండాలంటే పెద్ద చెప్పిన మాట తూచా తప్పకుండా. పెద్దలు ఏం చెప్పారండి? సత్యము ధర్మము, అంతే కదా. దాన్ని పట్టుకుంటే చాలు. సత్యమేవ జయతే అని గుర్తుపెట్టుకుంటే చాలు. అహింసో పరమధర్మ అని గుర్తుపెట్టుకుంటే చాలు. అహింసో పరమధర్మ అంటే ఏమిటి? హింస లేకుండా ఉంటే అది ధర్మం. హింస అంటే ఏంటి? కొట్టడమా, గెల్లడమా, తిట్టడమా? ఎదుడు వాడి మనసు గాయపరిచినా కూడా హింసే. అలా చేయకుండా ఉంటే అదే ధర్మం. ఆ ధర్మం ఉంటే చూడండి బతికాడండి, ఒక్కడి మనసు కూడా దుఃఖించప్పుడు ఉన్నాడు. వాడు ఉన్నాడా పోయాడా? శరీరం లేదు, బతికితే ఆ విధంగా బతకాలంట. అంటే వాడు ఉన్నాడా పోయినట్ట? మనల్ని అతీతంగా ఉన్నాడా? మనతో ఉన్నాడు వాడు. వాడు పెద్ద చెప్పినప్పుడు సూచన తప్పకుండా చేశాడు వాడు.
అందుకని మరణాన్ని జయించాడు. శరీరం అంటే ఇది మన తోలు తిత్తిది, అద్దె కప్పు ఇది. బాగుండేవాడు వీళ్ళు కానీ వీళ్ళు చూసుకుంటారు. రేపు ఈ శరీరం ఉండదు, ఇంకో శరీరం ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది కదండి. అది విషయం. మరణాలకు అతీతంగా ఉంటాడంటే పెద్ద చెప్పిన పూజ తప్పకుండా నువ్వు చేయగలిగితే నువ్వు మరణాలకు అతీతంగా ఉండగలుగుతావు. అటువంటి సాధన ఆరంభించండి. ఇదొక్కటే మార్గం. నీకు మరణ బీతుంది, భయపడిపోతున్నాము, నీలాగా మేము సాధన చేయలేము. మీలాగా సాధన ఎవరు మనం చేయలేమండి. మా గతి ఏమిటి అన్నవాడు చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటి చెడుకు దూరంగా ఉండు. సింపుల్ చెప్పుకుంటాం. చెడుకు దూరంగా ఉండు. సాధ్యమైనంత వరకు చెడు చేయకుండా ఉండు. మంచి సంగతి పక్కన పెట్టు. మనకు అనిపించుకుంటున్నావు అంటే ఇలా చేస్తే నువ్వు మరణాలకు అతీతంగా నువ్వు ఉండగలుగుతావు. అంటే చిరస్థాయిగా నేను గుర్తుపెట్టుకుంటాను. ఈ సమాజం గుర్తుపెట్టేవాడు కదా నీ జీవితం ఉండాలి. అది మృత్యువుని జయించడం అంటే. కాబట్టి ఇదే చక్కటి మార్గం. కాబట్టి దీన్ని మీరు ఇప్పుడే ఆరంభించండి. అప్పుడు అతి సన్నిహితమైన భక్తులు అన్నారు, మీరేమో మీ సంకల్ప బలంతో మరి కొంతకాలం జీవిస్తే ఇంకా కొంతమంది తెలుస్తుంది కదా, మీరు ఎందుకు ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నారు? అందుకోసమైనా మీరు కథ బతకాలని మనసులో అనుకోండి అని ఆ చుట్టూ ఉండే భక్తులు కోరుకుంటున్నారు. లేకపోతే మీకు తంత్రం తెలుసు కదా, ఎవరికి వెళ్ళనప్పటికీ దాని ద్వారైనా సరే మీ జీవితాన్ని కాస్త ఉంచవచ్చు కదా అన్నప్పుడు నాకు పోవాల్సిన సమయం వచ్చేసింది. నేను శరీరం ఉంచుకోని అనుకోడండి. నాకు పని పూర్తి అయిపోయింది. నీకు ఉండడం వల్ల వేస్ట్ కదా. ఇంకో దగ్గర నాకు పని ఉంటుందేమో, ఆడికి పోవలేము. కాబట్టి ఇక్కడ నేను పోవాల్సిన సమయం వచ్చేసింది. లేకపోతే నేను అలాగే చేసేవాడిని. ఇప్పుడు పెయింట్ కొట్టేవాడిని, ఇంటికి పెయింట్ కొట్టాడు వచ్చానండి. ఒక గదే పెయింట్ కొట్టాలా, రోజు కూలి వచ్చి ఒక 1000 రూపాయలు. వాడు మధ్యాహ్నం కొట్టేశాడు. పని పూర్తి అయిపోయింది. మీరు వాడు ఉంచుతారా, ఉండమంటారా? రెండు చేయరు. పని అయిపోయింది కదా. పని వాడు ఉండమని వాడు ఉంటాడా? వాడు పని అయిపోయింది కదా, మన పని అయిపోయింది, నా డబ్బు ఆకి వెళ్ళిపోతానంటాడు. లేదు బిర్యానీ పెట్టుకుంటే అంటే నీ బిర్యానీ పాటలు పెట్టు, ఈ రెండు ఇంకో పని చేసి ఇంకో నాకు బిర్యానీ వస్తాను మొత్తం పోతాడు. అడుగుతాడా? నా పని పూర్తి అయిపోయింది కాబట్టి నేను ఆ ప్రయత్నం చేయను. లేక పని కానీ పూర్తి కాకపోతే నేను ఉంటా. నేను చెప్పవలసిందో చెప్పేశాను. నాకు భగవంతుడు అప్పగిన పని నేను చేసేసాను. ఇంకా నాకు పని లేదు. అందుకని నేను వెళ్ళిపోతున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇతర జీవులకు మేలు చేయడం తప్ప ఇంకేం కారణంగా అయినా ఎక్కువ కాలం జీవించడం కోసం తంత్ర మార్గాలు ఉపయోగించుకుంటాడో వాడు దేవతల పట్ల అపచారం చేసిన వాడు అవుతాడు. ఇతరులకు హితం చేయడం కోసం తప్ప నువ్వు ఎక్కువ సమయం గడపవద్దు. అలా ఎక్కువ గడిపావంటే నువ్వు అపచారం చేసిన వాడు అవుతావు. లెక్క ఒక ఆఫీసులో ఉంది, ఎక్కువ నాకు వచ్చిన టైం 8 గంటల పని. 8 గంటల పని కాకుండా 10 గంటలు అక్కడ అర్జెంట్ పని వచ్చాడు. వాడు పని వాడికి సహాయం చేయడానికి తప్ప నువ్వు ఆఫీసులో ఎక్కువసేపు ఉండడానికి అవకాశం లేదు. ఆ పని చేయకుండా ఎక్కువసేపు ఉండి నేను ఓవర్ టైం చేశాను, నాకు జీతం ఇవ్వడానికి అర్హత లేదు. ఒకవేళ ఉంటే వాడిని మీద కోపం చేసుకోడా. నేను ఓటీ ఇవ్వను అన్నాడు, వాడి పని కనపడకపోయాడు. నా ఓటీ డబ్బులు ఇవ్వమంటే ఎలా ఇస్తాడు? వాడి కోపం వస్తుందా రాదా? ఇతరులకు హితం చేయడానికి సమాహితం చేయడానికి తప్ప అలా చేయాలంటే ఆయుష్ కోరుకో, ఇబ్బంది లేదు. అలా చేయకుండా ఆయుష్ మాత్రం కోరుకోవద్దు. కోరుకుంటే ధర్మ విరుద్ధానికి నువ్వు ప్రవర్తించినట్టు అవుతావు. నా జీవితంలో ఎక్కువ కాలం తంత్రసాధనలోనే మార్గాలు అవలంబిస్తూ వచ్చా. అందుకే నేను ఇప్పుడు ముచ్చిమొక్కుల్లో ఉండి కూడా ఇంకా ఇంత సాధించగలిగాను. నేను తంత్ర మార్గం చేసుకుంటూ ఇప్పటికీ కూడా ముచ్చిమొక్కులో కూడా ఇంత సాధించగలిగాను అని. ఏమి ఇంత సాధించాడు? ఇంత అన్నాడు. ఎంత? ప్రశాంతత. ఇంతగా నేను నిర్లిప్తంగా ఉండగలగానంటే, ధైర్యంగా ఉండగలగానంటే నేను చేసిన సాధనా ఫలితం వల్లే నేను ఇలా ఉండగలుగుతున్నాను. మార్పా గారు నాకు కొన్ని మందులు చెప్పారు.
ఆ దృఢంగా ఉండే మందుల వలన 5 రకాలైన మహా విషాలని శరీరాల నుండి నేను తొలగించుకోవచ్చు. నాకు మా గురువు గారు మందు చెప్పాడు. ఆ మందు స్వీకరిస్తే 5 రకాల విష వ్యాధులు ఉన్నాయంట మనలో. ఆ 5 రకాల విషయాల్ని నేను తొలగించుకోవచ్చు. ఏమిటి ఆ విషయాలు? 1 కోరిక, 2 ద్వేషం, 3వది మూఢత్వం, 4వది అహంకారం, 5వది అసూయ. ఈ 5 మనలో ఉన్న విషసర్పాలు. ఒకటేమో కోరిక అంటే కోరకూడదు కాదండి, మనకు అలివిగాడిన ఆశ ఉండొచ్చు, అత్యాశ. అవసరం వేరే, కోరిక వేరే. అవసరానికి మించింది కోరిక అవుతుంది, ఆ విషసర్పం అవుతుంది. 2 ద్వేషం, నాకు లభించకపోతే ఎదుటివారికి లభిస్తే ద్వేషం, నాకే లభించాలి, ఇతరులు బాగుపడకూడదు. ఇంకోటి అహంకారం, ఇంకోటి మూఢత్వం, ఇంకోటి ఓరడంటాను. ఈ 5 కూడా నా గురువు గారి బోధల వలన, ఆ బోధే మందు, దానివల్ల నేను తొలగించుకోవచ్చు. ఆ మహా విషయాలు శరీరం తొలగించుకునే మార్గాలను ఆయన నాకు చెప్పారు. అవి నాకు గుర్తున్నాయి. అవే నా మందులు. మీరిచ్చే బాహ్యమైన మందులు వదిలేం చేసుకో, అది శరీరాన్ని కాపాడగలం కానీ నా మనసును కాపాడలేదు. బాహ్యంగా నేను బాగుపడిచేవాం కానీ ఆంతర్యంగా నేను బాగుపడలేను. ఆంతర్యంగా బాగుపడేది నా గురువు గారు ఇచ్చారు. వీటిని ఎలా తొలగించుకోవాలని అంటే కోరిక ఉండాలి, భగవంతుడు పొందాలని కోరిక పెట్టుకో. ద్వేషము ఉండాలి, అయ్యో నేను పొందలేకపోయానే, వాడు పొందాడే, నేను పొందగాలి, అట్లా మళ్ళించుకో. మూఢత్వాన్ని వదిలిపెట్టు, అంటే మూఢంగా గుడ్డిగా దేన్ని విశ్వసించవద్దు. అహంకారం, ఎందుకు అహంకారం? దేని మీద అహంకారం? ఇంకా మనం పెట్టుకో, దానిలో పెట్టుకో అహంకారం. నాకు ఆయన ఉన్నాడండి, ఇప్పుడు అహంకారం. నాకు ఆయన ఉన్నాడండి, నాకేం భయం? అది సాత్విక అహంకారం. ఈ అహంకారం ఎవరిని ఇబ్బంది పెట్టదు. భగవంతుడు నాకు ఉన్నాడండి, నేనే ఎవరికి భయపడను అని దృఢంగా ఉంటే ఈ అహంకారం మేలు. అలాగే నువ్వేం దాన్ని చేస్తావండి, నాకన్నా గొప్పవాడు లేడండి అనుకోవడం, అది నిన్ను దెబ్బతీస్తుంది, సమాజాన్ని దెబ్బతీస్తుంది. నా గురువుగారు ఏమిచ్చిన మందు, మేమిచ్చిన మందు అహంకారం. నేను నీ పక్కనే ఉన్నాను, ధైర్యంగా ఉండు. ఈ విషయం మనకి రామదాసు చెప్తాడు కదండి, చెంత వేయాలి మనకు రాముడు మన చెంతలు ఉండవరకు అని అంటాడండి. అదే రామకృష్ణ పంతులు అదేమంటాడండి, నేను ఆయన పాదాలు పట్టుకున్నా, నాకెందుకు భయం అన్నాడండి. సరే వాళ్ళంతా పక్కనే పెడదాం. మార్కండేయులు విన్నారు ఈ పదం ఆయన. మార్కండేయులు ఆయుష్ తక్కువ అని చెప్పారు. వాళ్ళ నాన్న బాధపడతాడు. పోయాడు, శివుడిని స్మరించుకుంటా కూర్చున్నాడు, ఆయుష్ తగ్గింది. వచ్చాడు, యముడు వచ్చాడు. వస్తానే శివుడు నన్ను కాపాడాలే, నేను ఆయన కాలు పట్టుకున్నా, సాగుడు అన్నేం చేస్తున్నాడు. ఆ శ్లోకం అర్థం చెప్తున్నాడు. నేను ఆయన పట్టుకున్నా, మృత్యుడు అన్నేం చేస్తాను. యముడు వచ్చాడు, ఆడికి రాలా అన్నాడు. నేను ఆయన పట్టుకున్నప్పుడు నన్ను మృత్యు ఏం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన కాపాడమని అర్థం. కాపాడాడా, కాపాడమని అడుగుతున్నాడా? కాపాడి అడగడం లేదు. నాకు ఆయన ఉండగా నాకేం భయం. బాబా చెప్పలా, నేనుండగా అంత అవుతామేం. కానీ మాత్రం నాకు భీతేనండి. యారో కనబడితే కంటి కనబడితే కనుక్కుంటాము. ఎంతో రూపంలో ఆయన లేడా? ఎంతో రూపంలో నాకు సహకారం ఇస్తున్నప్పుడు నాకెందుకు భయం? ఎంతమంది నాకు సహాయం అందించినప్పుడు నాకెందుకు భయం? ఇందు రూపంలో ఆయన ఉన్నాడా? ఉన్నాడు. అందుకని నా గురువుగారు ఇచ్చిన మందులు ఇవి. కాబట్టి ఈ మందులతో నేను తగ్గించుకుంటున్నాను. కాబట్టి ఇది మనం గ్రహించవలసింది ఈరోజు, మృత్యు అంటే భయం అవసరం లేదు. మృత్యాన్ని మనం అమృతమైన చేసుకుందాం. ఇది ఒక్కటి పెట్టుకుంటాం చాలు, అంత పక్కన మృత్యువుని కూడా అమృతమైన చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? సత్యము, ధర్మము, అహింస, దయ, కరుణ ఇవి అవలంబిస్తే మనం మృత్యువుని జయించినట్టు. ఈ శరీరం లేకపోవచ్చు, కానీ వీడి చిరస్థాయిగా ఎప్పుడు ఉంటాడు. మన జీవితం ఆ విధంగా ఉండాలి. నెల్సన్ మండేలా ఎంత కష్టపడ్డాడండి తెలుసా? నెల్సన్ మండేలా, అబ్రహం లింకన్, ఆలోచించండి.
అంత కష్టాలు మనకేం లేవండి. మనకన్నీ సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ సౌకర్యాలు ఉంది, దాంతో దీని ద్వారానే మనం కూడా మృత్యువుని జయించవచ్చు. అవి చెప్పడమే వాళ్ళ పెద్దలు చెప్పిన మన తోచా తప్పకుండా మనం పాటించగలిగితే ఇంతకన్నా మార్గం లేదు. మనకి ఈ పెద్దల మాట ఈ సత్సంగ రూపాలని మనకి మాస్టర్ గారి ద్వారా లభిస్తుంది. అందుకు మాస్టర్ గారికి ఎంతో వరదల మాస్టర్కి మనకు కొంచెం పేర్కొంటూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ జ్ఞాన మహారాజ్ की जय.